సూర్యాపేట జిల్లా కోదాడ దొరగుంట గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఇంటింటా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాలకి సురేష్ ప్రచార జోరును కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ దొరగుంట గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఇంటింటా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాలకి సురేష్ ప్రచారం జోరును కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దొరకుంటలో గతంలో కొన్ని పనులు వారు చేసినప్పటికీ మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడేందుకు వారికి కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు రానున్న ఈ నెల 14వ తేదీ ఆదివారం రోజున జరుగు ఎన్నికలలో తమ గుర్తు కత్తెర గుర్తుపై ప్రజలు అత్యధిక స్థాయిలో ఓట్లను వేసి తమను గెలిపించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో పాలకి నర్మదా వెంకటేశ్వర, కయ్యూం, ఖలీల్, షఫీ, హనుమంతరావు, పత్తిపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మీకు ఎప్పుడైనా ఏ పని చేస్తాను చేస్తాను అభివృద్ధిలో ముందుంటాడమ్మా. ఏం లేదు ఇష్టం ప్రజల్లో ఉంటాడన్నమాట. ఆయన ఎద్దు లేదు, అవసరం లేదు. అది ప్రజల మనిషి. సురేష్ గారికి కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, సురేష్ గారికి, సురేష్ గారికి, సురేష్ గారికి మనది స్వామి. సురేష్ అన్న పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్గా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు ఆశీస్సులతో నాకు టికెట్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ప్రచార కార్యక్రమంలో మా నాయకులు కార్యకర్తలతో ఈరోజు గ్రామంలో ప్రచారం చేయడం జరిగినది. గ్రామంలో ఉన్న సమస్యలను ఇప్పటికీ చాలా పరిష్కరించాం. కొన్ని సమస్యలు ఉన్నవి, అవి కూడా కంపల్సరిగా మేడం గారి దృష్టికి తీసుకువెళ్ళి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. ప్రధానంగా గ్రామంలో కోతుల సమస్య, కుక్కల సమస్య ఉన్నది. వాటిని కూడా కట్టించి అడవిలో చేస్తాం. అలాగే ఈ నెమలిపూరు రోడ్లో కూడా వాటర్ లైన్ లేదు, దానికి అది చేస్తాం. నెమలిపూరు టు దూరకొండ టు నెమలిపూరికి రోడ్డు అధ్వానంగా ఉంది. మేడం దృష్టికి తీసుకెళ్ళాం, దాన్ని వేయించి తీరుతాం. అలాగే గ్రామంలో ఉన్న పలు సమస్యలను దృష్టికి తీసుకెళ్ళి అన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాను. అలాగే నా గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుపై మా దూరకొండ గ్రామ ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను అందరికీ హామీ ఇస్తున్నాను.